మీరు ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎన్ని పూజలు చేయించుకున్నా, మీరు ఎక్కడున్నారు? ఉజ్జయిన్ లో ఉన్నారండి. ఒక హోటల్ రూమ్ లో పెట్టారు. ఎన్ని హాస్పిటల్ అంటున్నావు? ఏం హాస్పిటల్? ఏమైంది? వీళ్ళు నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయిస్తారంట, ఏదో పూజలు చేయిస్తారంట కేరళ తీసుకెళ్లి. మళ్ళీ వీళ్ళ మాట అప్పటికి వినకపోతే, నా మైండ్ మారకపోతే వీళ్ళ మాట వినేలాగా మందులు పెడతారంట. అటువంటి ఉంటావా జనరల్గా? నేను అబద్ధం చెప్పట్లేదు. మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. బట్ నేను వాళ్ళతో కూడా మాట్లాడతా. నువ్వు లైవ్ లో ఉన్నావు. ఇప్పుడు నిజంగా నీకు ఏదైనా జరిగిన చెప్పు. వినండి, ఇవన్నీ మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్నవే. రాత్రి అఘోరమ్మను పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఒక వెపన్ ఒకటి కొనుక్కుని వచ్చారు అఘోరమ్మను పొడవడానికి. మా అమ్మ మీద ఉంటేసి చెప్తాను, ఆ వెపన్ కూడా చూపించారు. పోలీసులతో దొరికింది కాబట్టి బతికిపోయిందన్న, ఒక్కడే దొరుకుంటే మాత్రం పొడి చేసేదాన్ని అని చెప్పి మాట్లాడుకున్నారు. ప్లస్ ట్రైన్ లో వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నారు. నా చైన్ లాక్కున్నారు, అమ్ముకున్నారు. కాదండి, ఇవన్నీ నేను విన్నవే చెప్తున్నాను మీకు. ఓకే, వాళ్ళ సొంత అన్నయ్య మాట్లాడతారంటండి. మాట్లాడతాను. హర్ష, విష్ణు మీతో మాట్లాడతాను. ఒకసారి హర్ష నేను మాట్లాడతాను. ఒకసారి వర్షినితో మాట్లాడించండి. మీతో మాట్లాడతాను. హర్ష మీతో మాట్లాడతాను. మీ ఒపీనియన్ కూడా తీసుకుని ఒకసారి వర్షినితో మాట్లాడించండి. వర్షిని ఏదో చెప్తోంది కదా, మీ దగ్గర నేను వస్తాను మళ్ళీ. అమ్మ వర్షిని, సో హాస్పిటల్స్ ఏంటి? హాస్పిటల్స్ అంటున్నారు, ఎక్కడ హాస్పిటల్లో ఉన్నావు? అసలు ఒక విషయం ఇక్కడ చెప్పండి. అసలు నువ్వు ఉజ్జాయిన్లో ఉన్నావు అని చెప్పి మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? సారీ, మీరు ఉజ్జాయిన్లో ఉన్నారని చెప్పి అక్కడ మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? అంటే మీ అన్న విష్ణుకి, హర్షకి ఎలా తెలిసింది? ఉజ్జయిన్ కాదండి, వీళ్ళు పట్టుకుంది గుజరాత్ లో. అమ్మ ఫోను లొకేషన్ బట్టి, నెంబర్ బట్టి లొకేషన్ తీసుకొని వచ్చారు వీళ్ళు. ప్లస్ ఎవరికి డబ్బులు ఇచ్చి లొకేషన్ తీయించుకున్నారు. ఎవరో లాయర్కి 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్పని మాట్లాడుకున్నారు కదా. వాడు పెద్ద లాయరు, 1,00,000 రూపాయలు ఇవ్వద్దు బెదిరిస్తున్నాడు, 1,00,000 రూపాయలు వదిలించుకున్నాడు నీ వల్ల అని చెప్పని అనుకున్నారు కదా. మాట్లాడుకున్నదే కదా నేను అంటుంది. రైట్ వర్షిని, ఇక్కడ మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అఘోరి అమ్మ నిన్ను వశపరుచుకుంది, నిన్ను వాడుకుంది అని చెప్తున్నారు. నన్ను వశపరుచుకోలేదు, నన్ను వాడుకోలేదండి. నేను నా ఇష్టంతోనే వెళ్ళానండి. ఇప్పటికీ చెప్తాను, నేను మెంటల్లీ బాగానే ఉన్నాను. నన్ను ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళని నమ్మలేదు, నా ఫ్యామిలీని నమ్ముతున్న వాళ్ళు నన్ను ఎందుకు నమ్మట్లేదు? కాదు వర్షిని, నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి ఇంతటి దాన్ని చేసినటువంటి తల్లిదండ్రులు కాదని అఘోరి దగ్గర నీకు ఏం నచ్చింది? దాన్ని చేశారు కాబట్టి వాళ్ళని నమ్ముతున్నారు, నేను నన్ను నమ్మట్లేదు. లేదు, నీకేం నచ్చింది అంటే జనరల్ గా అఘోరి అంటేనే చాలా కఠోరమైన దీక్షలో ఉంటారు. తన ఒక జీవితాన్ని అనుభవిస్తోంది, అన్ని రకాల సిద్ధపడే తను వెళ్ళింది. తనకు తల్లిదండ్రులు వద్దనుకొని చాలా ఏళ్ళు అయిపోయింది. తల్లిదండ్రులు వదిలేశారు, కానీ మీ తల్లిదండ్రులు వదిలేయలేదు మిమ్మల్ని. మీరు కావాలనుకుంటున్నారు. నాకు అమ్మతో ఉండడం ఇష్టం, అందుకే వెళ్తున్నా. అదే అంటున్నా, ఏం నచ్చింది మీకు? తనతో మీతో ఎలా ఉండేది? మీకు ఏం నచ్చారు? అమ్మ నచ్చారు, అమ్మ పోరాటం చేసి ఆ పోరాటం నచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను. తను ఏం పోరాటం చెప్పలేను. తను చేస్తున్న పోరాటం ఏంటి? దర్గాల గురించి, దర్గాల మీద ఏదన్నా గొడవలు అవుతుంటే పోరాటం చేస్తున్నారు కదా. ఇక్కడ ఇంకొకటి కూడా, అఘోరి మిమ్మల్ని శారీరకంగా కూడా వాడుకుంది అనేది ఒక చర్చ. అనుకోండి, ఎవరో అనుకోవడం కాదు, మీ పేరెంట్స్ గతంలో మీ బ్రదర్స్ కూడా చాలా సార్లు ఈ ఆరోపణలు చేశారు కూడా. అంటే మా పేరెంట్స్ చూసినప్పుడు ఏం చేశారంటే, ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేశారు, అలాగా కాదు కడుతున్నప్పుడు ఏం చేశారు. నిజమే, విన్నారు కదా? నిజమే, నిజం. రైట్ విష్ణు, ఏంటి ఏమంటున్నారు సార్? ఇప్పుడు వరకు చెప్పిన అన్ని విషయాల్లో సార్ ఒకటే చెప్తాను. ఇప్పుడు లేదు, ఒక నిమిషం. గతంలో ఈ ఆరోపణ నిజమా కాదా? నేను వర్షినితోనే మాట్లాడతాను. చూడండి, ఈ బట్టలు చూడండి. నిన్న మార్నింగ్ స్నానం చేసి ఫోన్ పక్కన కొడుతుంది. విష్ణు, వర్షినితో మాట్లాడతాను. వర్షినికి ఇవ్వండి. వారం రోజులు సుమారు స్నానం చేసిన తర్వాత ఏ అమ్మాయినా, అఘోరి అమ్మ అయితే, నిజంగా అఘోరి నాన్న అయితే ఎవరు కూడా ఇలా స్లీవ్లెస్ వేసుకొని ఎవరు కార్లలో పెట్టుకోరండి. కనీసం ఆడపిల్ల ప్యాంటు షర్ట్ వేసుకొస్తే ఒప్పుకోని వాళ్ళు అఘోరీలు. తణుకులో ఉన్నారు కదండి రాజేష్ నజ్జి అఘోరి గారు. ఒకసారి తనతో మాట్లాడతాను. వర్షిని, ఏంటి మీ అన్న విష్ణు చెప్తున్న మాట ఆన్సర్ ఏంటి? ఏ అఘోరి అమ్మ అయినా, ఏ అఘోరి నాన్న అయినా బట్టలు ఇవేనంటే, అందుకే ఇవే వేసుకున్నాను. టెంపుల్ కి వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్ బట్టలు వేసుకుంటున్నాను.
సో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, శారీరకంగా వాడుకున్నారని మీ వేషధారణ పైన, ప్రస్తుతం మీ యొక్క ఈ కాస్ట్యూమ్ పైన, గతంలో మీరు అఘోరితో స్పెండ్ చేసిన టైం పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, మీ బ్రదర్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పి నమ్ముతా అంటే నమ్మండి, నేను నా వర్షన్ అయితే ఇదండి. రైట్, అదే అంటున్నా, ఇప్పుడు శారీరకంగా మిమ్మల్ని వాడుకున్నారని ఇలా రకరకాల చర్చలు వస్తున్నాయి కదా, మీ నుంచి ఒక క్లారిటీ కావాలి. ఏంటి, నిజమా కాదా, అసలు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మరి వాళ్ళు? అర్థం కాలేదు. మిమ్మల్ని శారీరకంగా వాడుకున్నారని, మిమ్మల్ని వశపరుచుకున్నారని, మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవడం కోసం పూజలు చేశారని, మీ పైన తాంత్రిక మంత్రశక్తులు ఉపయోగించారని, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి, మీ బ్రదర్స్ చేస్తున్నారు. దీంట్లో నిజమెంత, మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నా మీద వశీకరణ పూజలు ఏం జరగలేదు. అమ్మ మా ఇంట్లో ఉన్నప్పుడు నా మీద నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎటువంటి పూజలు చేయలేదు, శారీరకంగా వాడుకోలేదు. మరి మీ బ్రదర్స్ ఎందుకు అలా ఆరోపిస్తున్నారు? అంటే తన సొంత చెల్లి పైన ఈ రకంగా ఆరోపణలు ఎవరు కూడా చేయరు కదా. అలాగైనా చెప్తే నేను వస్తానని చెప్పి నన్ను బజార్లో పెట్టారండి. అంటే ఎంత ఘోరమైన, ఎంత నీచమైన సొంత చెల్లెల గురించి, కన్న కూతురు గురించి ఎవరు మాట్లాడరాలా? నేను అప్పుడే అన్నాను కదండి లైవ్ లోనే, వీళ్ళు ఇంత చండాలంగా మాట్లాడినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కాదని నేను అప్పుడే అన్నాను మీకు. పోయినసారి ఇచ్చిన లైవ్ లో, లాస్ట్ టైం ఇచ్చిన లైవ్ లో అన్నాను నేను మీకు. రైట్, ఈ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి అఘోరి తన వెంట తిప్పుకొని ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయబోయాడు. ఏమో అండి, నాకైతే అలా అనిపించింది. నన్ను మంచిగానే తీసుకెళ్లారు, మంచిగానే ఫుడ్ పెట్టారు, టైం టు టైం ఫుడ్ పెట్టారు. అంటే ఇంట్లో బాగానే చూసుకున్నారు. ఇంట్లో అమ్మ నాన్న దగ్గర ఉన్నటువంటి దానికంటే కూడా అఘోరి దగ్గర మీకు అంత బాగా నచ్చిందా? తను బ్లడ్ కట్ చేసుకొని పూజలు చేయడం, ఆ కారులో తిరగడం, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. బ్లడ్ తో అభిషేకం చేయడం భక్తది. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు ఇక్కడ. తప్పు పట్టడం అని కాదు, ఇక్కడ తప్పు పట్టడం అని కాదు. నేను అంటున్నది మీ పేరెంట్స్ దగ్గర కంటే అక్కడ అంత బాగా నచ్చిందా అంటున్నా నేను. అవునండి, నాకు అక్కడే నచ్చింది, అమ్మ దగ్గర నచ్చింది. మీరు కాదు, యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా, అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని, అది నిజమే. రైట్, మీరు అక్కడికి వెళ్ళే సమయంలో రాత్రులు ఎక్కడ ఉండేవారు? ఆ కారులోనే పడుకునేవారా, లేదంటే హోటల్స్ లో ఉండేవారా? తన దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎటువంటి హోటల్స్ లో ఉండే వాళ్ళం కాదు, ఎటువంటి రూమ్స్ లో ఉండే వాళ్ళం కాదు. కారులోనే పడుకునే వాళ్ళు, నేషనల్ హైవే పక్కన గానీ ఆపుకుని పడుకునే వాళ్ళు, లేదా పెట్రోల్ బంకుల్లో పడుకునే వాళ్ళు. ఓకే, సో బేసిక్ గా హోటల్ రూమ్స్ అలాంటివి ఏముండవు. తర్వాత ఫుడ్ కి వాటన్నిటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ? పెట్రోల్ బంక్ లోనే అండి. వాష్రూమ్ కి వెళ్ళాలంటే పెట్రోల్ బంక్ లో ఆపేవాళ్ళు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ అవుతుంది, పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు సమస్య అనిపించలేదా? లేదండి, నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళు అమ్మతో సెల్ఫీలు అవి తీసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు. రోజు భక్తులు అయితే పిలువరు కదా, కానీ భక్తుల దగ్గర భోజనం లేని సమయంలో ఎలా భోజనం చేసేవారు? వండుకునేవారా? నార్త్ సైడ్ అలా కాదండి, భోజనానికి వాళ్ళ ఇంటికే వెళ్లే వాళ్ళం కాదు. రోడ్డు మీద కనిపించిన భక్తులే టీ ఇప్పించడము, లేదా అవి పార్సల్ చేసి ఇవ్వడము జరిగేదండి. ఓకే, సో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్ని కూడా ఏం కావాలన్నా అన్న చూసుకునేవాడు, లేకపోతే అమ్మ నాన్న ఏదో హెల్ప్ఫుల్ గా ఉండేవారు. అఘోరి మాత్రం మీరు వెళ్ళిపోయి అక్కడ రోడ్ల పైన కారులోనే పడుకోవడము, పెట్రోల్ బంక్స్ లో కాలకృత్యాలు తీర్చుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఆ లైఫ్ బాగా నచ్చిందా మీకు? అక్కడ అంత సంతోషాన్ని వెతుక్కుంటున్నారా మీరు? నేను అన్నిటికీ సిద్ధమయ్యి అన్ని తెగించి వచ్చాను కాబట్టి నాకు నచ్చింది. ఓకే, రైట్, నేను వాటన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఓకే, ఎందుకు ఇంత దృఢ నిశ్చయం తీసుకొని కంప్లీట్ గా ఏదైనా పర్వాలేదని చెప్పి కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి? అసలు డబ్బుకే ఆశ. ప్రధానంగా మనం గతంలో కూడా మాట్లాడుకున్న సమయంలో చాలా మంది ఒక మాట చెప్పారు, డబ్బు ఆశపడే వర్షిని అఘోరి వెంట వెళ్తోంది. లేదండి, అదే డబ్బు నీకు డబ్బు ఆశ చూపించి నీ మెళ్ళలో చైన్ వేసి బంగారం నగలు కొనిచ్చి, అదే డబ్బు ఆశపడి ఉంటే అదే డబ్బు ఆ విష్ణు బిజినెస్ చేసినప్పుడు నేనే లక్షలు లెక్కేసేదాన్ని. ఆ డబ్బుకి ఆశపడి ఉంటే ఇలా ఉండేదాన్ని కాదు. నేను డబ్బుకి ఆశపడలేదు, నేను డబ్బుకి వాల్యూ ఇవ్వలేదు. కానీ మీ మెడలో చైన్ వేశారు కదా, మీ మెడలో చైన్ ఉంది, డబ్బులు ఇచ్చారు, మీకు ఫీజు కట్టారు. అయితే అవన్నీ ఆశ చూపించే అమ్మని హెల్ప్ అడిగాము, ఇలా ఫీజు కట్టలేదని చెప్పి ఫీజు కట్టారు, హెల్ప్ చేశారు. అవన్నీ ఆశ చూపి మిమ్మల్ని తన వశపరుచుకున్నారు. అవి చూసే వెళ్ళిపోయారు.
నేను డబ్బు ఆస్తే వెళ్ళలేదండి, వాటన్నిటికీ ఆశపడి వర్షిని ఒకసారి హోల్డ్ లో ఉండండి. మీరు మాట్లాడుతుంది చూసి అఘోరి కూడా లైన్ లోకి వచ్చారు. అఘోరియే స్టూడియో కాల్ చేశారు, ఆర్టీవీ స్టూడియోకి. తన లైన్ లోకి వచ్చారు. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఆవిడకి ఎదురుగా అమ్మాయి రాదండి. స్టూడియో ఆమె లైవ్ లో లేదు. స్టూడియోకి కాల్ చేసింది తను. అమ్మాయి రాదు. స్టూడియోకి కాల్ చేసింది. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. మీరు మాట్లాడండి, లైవ్ కాదు అది. అఘోరి అమ్మ ఉన్నారా, లైవ్ లో ఉన్నారా? రైట్ అఘోరి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. బహుశా మీరు చూసే ఉంటారు లైవ్ లో. రైట్, తను చెప్తున్న మాట అది. పేరెంట్స్ అయితే మీరు వశీకరణ చేసుకున్నారని, లేకపోతే మీరు తనకి రకరకాల కొనిచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. అసలు మీరు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాపింగ్ చేసి ఉంటారు నాన్న. ట్రాపింగా? ట్రాకింగ్ చేసి ఉంటారు కదా. అవును. సో మీరే వెళ్తానన్నారు కదా, 1-2 రోజులు నేను వెళ్తానని చెప్పి గతంలో లైవ్ లో చెప్పుకొచ్చారు మీరు. గతంలో చెప్పుకొచ్చారు, కానీ తనని జ్యోతిర్లింగాలు తిరగడం కోసం అని అక్కడిక్కడ తిప్పుతున్నారని కనబడుతుంది. అవును. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మీ నుంచి వర్షిని వెళ్ళిపోయింది సేఫ్గా. నేను ఎందుకు ఈ మాట అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాబట్టి సేఫ్గా ఉంటుంది. సో సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. నా దగ్గర కూడా సేఫ్ గానే ఉండగా నా చిన్న రిమార్క్ కూడా రాలేదు, చిన్న గీత కూడా పనియలేదు కదా. అఫ్ కోర్స్ కాకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే సేఫ్టీ అయితే వేరే దగ్గర ఎవరైనా కూడా చూసే సొసైటీలో కూడా ఒక అన్నోన్ పర్సన్, ఎవరికి తనకు ముందు నుంచి పరిచయం లేని వ్యక్తి దగ్గర కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే సేఫే కదా. ఆమె నమ్మొచ్చింది కాబట్టి ప్రొటెక్షన్ 100% నేను చేస్తాను నాన్న, చేయకుండా ఉండలేను కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఓంకారేశ్వర్ వెళ్తున్నాను, ఇంకో 100 కిలోమీటర్స్ ఓంకారేశ్వర్. ఓకే, డన్. ఇప్పుడు తనని వర్షిని ఇక మీ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇక మీకు సంబంధం లేదు, మీరు మళ్ళీ రమ్మని అడగరు నానా? ఆమె వస్తే 100% వస్తుంది. ఆమె వస్తుంది కాదు, తన ఇష్టం. వస్తుందా రాదా వాళ్ళ పేరెంట్స్ తనని, మీకైతే అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఆమెని బంధించుకుంటారా, ఆమెని లాక్ చేస్తారా, వాళ్ళ ఇష్టం. అది మీకు సంబంధం లేని విషయం. కానీ మీరు మాత్రం రమ్మని అడగరు, అంతేనా? ఆమె వస్తే మాత్రం కంపల్సరీ ఆహ్వానిస్తాను. ఆహ్వానించిన తర్వాత సంగతి తర్వాత నేనేది, మీరు మాత్రం అడగరు. ఆహ్వానిస్తారా తర్వాత సంగతి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు సేఫ్గా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. తను ఎక్కడ ఉందో కూడా తనకు హోటల్ తెలియదు, ఎక్కడ ఉన్నానని చెప్తోంది. హోటల్లో అయితే ఉన్నారు మొత్తం మీద. విష్ణు వాళ్ళ అన్న చేతిలో, వాళ్ళందరి చేతిలో ఉండిపోయింది ఆవిడ. సో తను సేఫ్ హ్యాండ్స్లో ఉంది. తనను మాత్రం మళ్ళీ మీరు రమ్మని పిలవరు, అంతేనా? ఆమె వస్తే తప్ప నేను అదే అడుగుతున్నాను. ఆమె ఇచ్చి ఆమె రావడం తర్వాత సంగతి పక్కన పెడదామమ్మా. నేను అంటుంది ఒకటే, మీరు మాత్రం పిలవరు, తనని ఇబ్బంది పెట్టరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు మాట్లాడతారని చెప్పి వచ్చి రాగానే తనని మీ నుంచి పూర్తిగా మాట్లాడకుండా, ఎస్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ చెల్లని రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కావచ్చు. సో వాళ్ళు మాత్రం మాట్లాడడానికి వెళ్ళిపోయారు, జూమ్ లైవ్ కట్ చేసి వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం మళ్ళీ తనని ఆహ్వానించరు కూడా అని మాత్రం చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారా? నానా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఆమె వస్తే మాత్రం 100% రావచ్చు. నేను పిలువను. ఓకే, అదే అడుగుతున్నాను. మీరు మాత్రం పిలవరు, తను ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధం లేదు. ఇక అంటే వాళ్ళ దగ్గర ఉన్నదంటే ఆమె ఇష్టం కదా, ఆమె జీవితం. అదే అంటున్నా, మీకు సంబంధం లేదు అమ్మాయితో. ఇక మీకు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి సేఫ్ గా వెళ్ళిపోయింది. నాకు నేను పొద్దున ఆర్టీవీలో జూమ్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక 1000 కాల్స్. ఓకేనా? 1000 కాల్స్, ఎవరికైనా సమాధానం చెప్పాలి. ఓకేనా? నా మీద కూడా ఎన్ని రూమర్స్ అంటే ఇష్టం ఉన్నట్టు ఫోన్లు నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వాళ్ళు నెగిటివ్ గా నువ్వు ఇది అని. అరే ఎవరికి ఇవ్వాలో అది నా ఒపీనియన్ కదా నానా. ఇక్కడ ఇంటర్వ్యూ మ్యాటర్ కాదు, నేను మాట్లాడుతుంది ఒకటే. నేను చెప్తున్నాను నెగిటివ్ ఎలా పోతుంది అనేది చెప్తున్నాను. అందుకే అడుగుతున్నాను, అందుకే అభిప్రాయం తీసుకున్నాను. మీకు ఉండాల్సిన ఇండివిజువాలిటీ మీకుంది, మీకు ఉండాల్సినటువంటి వ్యక్తిగత జీవితం మీకుంది, మీకు ఉండాల్సిన ఇండివిజువల్ ప్రియారిటీస్ మీకుంటాయి. నేను అదే అడుగుతున్నాను. తనని మాత్రం మీరు మళ్ళీ పిలవకూడదు, తనని మాత్రం మళ్ళీ పిలవరు అని చెప్పి చాలా కరాకండి ఆర్టీ వేదికగా మీరు చెప్పండి ఒకసారి. నేను మళ్ళీ వర్షని పిలవను, వర్షని ఇబ్బంది పెట్టను, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను. నేనెందుకు ఇబ్బంది పెడతాను? మొన్నటిదాకా ఇబ్బంది పెట్టాను. అదే అంటున్నా నేను. ఒకసారి మీరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. మీరు డైరెక్ట్గా కరాకండి చెప్పండి ఒకసారి మాట. అదేనా నేనేమంటాను, ఆమె వస్తే ప్రొటెక్షన్ చేస్తాను. ఓకేనా? నా కాల్స్ వెళ్ళవు. ఓకేనా? ఇది ఇలాగే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే
నేను ఆత్మార్పణకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది త్వరలోనే జరుగుతుంది కూడా. ఎందుకంటే నాకు ఇంత నెగిటివ్ నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఆత్మార్పణ అంటూ మళ్ళీ మాట్లాడతారు ఎందుకు? ఆత్మార్పణ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చింది? నాకు వచ్చే కాల్స్ ని బట్టి నేను డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు వచ్చే కాల్స్ ని బట్టి. ఏం కాల్స్ వస్తున్నాయి మీకు? ఏం కాల్స్ వస్తున్నాయి? ఏమి ఇబ్బంది పెడుతున్నారు? అది కాల్ లిస్ట్ తీసి చూడమనండి. నాకు ఎన్ని కాల్స్ ఏమేమి వస్తున్నాయి అనేది అది నాకు తెలుసు, అనుభవించేటోళ్ళకే తెలుసు. మీకున్న ఇబ్బంది ఏంటి? ఆత్మార్పణ అంటూ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. గతంలో సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేస్తున్నారు. ఒకటే మాట నాన్న, ఒకటే మాట. ఈ నెగిటివిటీ కూడా ఆగకపోతే వాళ్ళ అన్నయ్యలు తీసుకెళ్లారు కదా, హ్యాపీగా ఉంటే ఉండనివ్వండి. ఓకేనా? మీరు పెద్ద ఎత్తున సనాతన ధర్మం అనేటువంటి ఒక పెద్ద ఒక వ్యవస్థ కదా, ఒక పెద్ద స్థాయిలో అసలు ఎవరు ఊహించలేరు. అంతటి దాన్నే కాపాడతానని చెప్పిన మీరు ఎవరైనా నెగిటివ్ మాటలు వచ్చాయని చెప్పి ఓపిక మీ సమాధానం చెప్పాల్సింది పోయి, మీ తప్పేం లేకపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఆత్మార్పణ అంటే మీరు చేతగాక ఆత్మార్పణ అంటున్నారా? ఒక్క మాట నాన్న, నేను అన్నది చేసి చూపిస్తాను. నాకు విత్ ఇన్ సెకండ్ పని. ఆత్మార్పణ పెద్ద మ్యాటర్ కాదు నాకు. నేను సర్వస్వం కోల్పోయి కానీ పరిష్కారం కాదు. మీలాంటి వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తారని చెప్పిన వాళ్ళు, మీరు పెద్ద ఎత్తున ఒక లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళు. కానీ నాన్న ఒక్క మాట వినండి ఫస్ట్. నేను నెగిటివిటీ ఏదైనా తట్టుకోగలుగుతాను. ఆడపిల్ల విషయంలో ఆడపిల్లని ఇలా చేశారు చెయ్యని దాన్ని కూడా రుద్ది చెయ్యని దాన్ని కూడా చెప్తున్నారు. చూసినావా? ఎవరికైనా ఉంటది. ఇది ఇలాగే జరిగితే 100% ఒక 10 days లో నేనే వస్తున్నాను. నేను 100% చేసుకోకపోతే, జీవితంలో ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళకపోతే, ఇది ఆపకపోతే, ఓకేనా? ఇది అమ్మాయి మ్యాటరు. ఎంత సెన్సిటివ్ ఉంటుందో నాకు తెలుసు. ఆమె జీవితం ఎలా నాశనం అవుతుందో తెలుసు. అందుకనే నేను మీపైన అంత ఆరోపణ ఎందుకు వచ్చింది? అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుకున్నారని ఇలా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మీపైన? అది శారీరకంగా వాడుకోవడానికి ప్రజలకన్నా తెలియాలి. అది ఎవరైతే కాల్స్ చేసి నన్ను ఇలా అడుగుతున్నారో వాళ్ళకన్నా తెలియాలి. శారీరకంగా వాడడానికి నాకేమో అంగం ఉందా, లేకుంటే ఎలా వాడతాను అనేది నాకు కావాలి. అసలు మీరు ఫేక్ అనే మాట అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫేక్ వాళ్ళు మాట్లాడినంత వరకు అఘోరి అంటే ఇలా ఉండదు అనే మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫేక్ అయితే నిరూపించుకోమనండి. కానీ ఇష్టం ఉన్నట్టు ఒక ఆడపిల్లకు నాకు ఇలా సంబంధాలు కలిపి మనోభావాలను ఇలా చేయొద్దు. సొసైటీలో ఎవరికైనా ఒక జాగాలో కాకుండా ఒక జాగాలోనే ఒక మంచి పేరు ఉంటది, మంచి గుర్తింపు ఉంటది. ఒకటే మొత్తం దేశం అంతా ఉండాలని కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిని ట్రాప్ లో పడిపోయి, లేకపోతే వర్షిని పేరెత్తి మీరు అసలు లక్ష్యాన్ని మర్చిపోయారా? సనాతన ధర్మం అన్నారు, ఏదో కాపాడుతానన్నారు, అమ్మాయిలను కాపాడుతానంటున్నారు. కానీ ఇప్పుడు మీపైనే అమ్మాయిని మీరు ఇంత అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుతున్నారు, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మీ లక్ష్యమేమో చాలా పెద్దది, కానీ వర్షిని అనే ఒక అమ్మాయి దగ్గరే ఆగిపోయారు. నేను మొన్న అన్ని మీడియాలకు కూడా చెప్పిన, మన టీవీలకు కూడా చెప్పాను. నేను డాక్టర్ల దగ్గరికి నేను లైంగికంగా కలిసిందో లేదో పుట్టుపూర్వకం నుండి చెప్తారు. అక్కడికి నేను సిద్ధమని చెప్పాను కదా. ఇంకెన్ని నిరూపించాలి అని చెప్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి అంటే ఆ డాక్టర్ దగ్గరికి నేను సిద్ధం. లైంగికంగా కలిసామా లేదనేది తనకి ఇప్పుడు అవసరమైతే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్తామని, లేకపోతే వైద్య పరీక్షలు చేస్తామని ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకోనివ్వండి నాన్న. లేదు, ఇక్కడ వైద్య పరీక్ష వారి ప్రస్తావన ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. రైట్, మీరు ఏమైనా చేసి ఉంటారు అని అనుమానం ఉంది వాళ్ళకి. ఏం చేస్తుంటాము? తనని శారీరకంగానే వాడుకున్నారు, తనకు అనేక రకాల ఆశ చూపారని చెప్తున్న మాటలో నేను టెస్ట్కి రెడీ నానా, నేను టెస్ట్కి రెడీ కదా. ఓకే, మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మీ పైన ఫిర్యాదు వచ్చింది, మీరు అక్కడ కలవాల్సింది పోక మీరు ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అంటే తన కూతుర్ని తనకి ఇవ్వకుండా తనను పట్టుకొని తిరుగుతున్నారు. మీరైనా కనీసం వెళ్ళి ఇప్పుడు హాజరవుతారా లేదా? మంగళగిరి నాకు మీరు అన్నారు కదా, నాకు మంగళగిరి నుండి కాల్ రాలేదు. వస్తే నేను 100% నేను అటెండ్ అవుతాను. ఎందుకు? మిగతా పోలీస్ స్టేషన్లు అన్ని నేనే అటెండ్ అయ్యాను కదా. మంగళగిరి ఎందుకు అటెండ్ అవ్వను? 100% అవుతాను. ఎప్పుడు చెప్తున్నా కదా. ఎప్పుడు వెళ్తారు మంగళగిరి పోలీస్ స్టేషన్కి? వాళ్ళు కాల్ చేసి వెళ్తాను నా ఇచ్చి నేను వెళ్ళి ఏమని చెప్పాలి? బయట ఒకవేళ వర్షిని లైన్లో ఉంది, వర్షినితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు చెప్పండి ఒకసారి మీరు. వర్షిని లైన్లో ఉంది, ఇప్పటివరకు తను లైవ్ చూస్తూ ఉంటుంది డెఫినెట్గా. వర్షిని లైవ్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు తనకి మాట్లాడాలి, తనకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె వస్తే 100% నేను ఆహ్వానిస్తాను నాన్న. ఓకేనా? అంతకుమించి నేను ఏం చెప్పగలుగుతాను? ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ నా మీద ఎంత పోతుందో అది ఎంత అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఓకే,
వేరే దైవ దర్శనాలకు కూడా వెళ్ళలేకపోతున్నా, అంత పెయిన్ అనుభవిస్తున్నాను నేను. ఎన్ని కాల్స్ ఎవరెవరు ఇష్టానుసారంగా ఫోన్లు చేసి. కాదు, ప్రతిసారి ఇక్కడ మీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలా మంది ఆర్టీవీ కామెంట్ చేయడం కానివ్వండి, వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన సమయంలో కూడా మీరే చాలా కఠోరమైన దీక్ష చేసి ఈ యొక్క విధానంలోకి వచ్చారు. చాలా అనేక ఒడిదుట్లు ఎదుర్కొంటున్నారు. కానీ ఒక అమ్మాయిని ఎందుకు బలి చేయాలి మీతో పాటుగా తిప్పి? అమ్మాయిది సరైన పద్ధతి కాదు, నువ్వు ఉండిపో అని చెప్పి నచ్చ చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న మీరు, సమస్త అమ్మాయిలందరినీ కాపాడుతున్న మీరు ఒక అమ్మాయిని వెంటేసుకొని తిరగడం అనేది మిమ్మల్ని చాలా పెద్ద ఎత్తున నెగిటివ్లోకి తీసుకెళ్తోంది. అదేనా, ఈ నెగిటివ్కి ఒకటే కారణం. ఇది ఆగాలంటే నేనే ఉండను. జస్ట్ నేను ఏదైతే వాళ్ళు కేసు వేసారో నేను రోధిస్తున్నాను. ఈ రోధ ఊరికే పోదు. నేను అన్న మాట నిలబెట్టుకోకపోతే ఈసారి ఈ సొసైటీలోనే కాదు ఎక్కడ కూడా తిరగను. ఎందుకంటే ఇది ఆడపిల్ల విషయం, ఆమె భవిష్యత్తు. ఓకేనా, ఒక ఆడపిల్లకు జీవితం అనేది చాలా ముఖ్యం. ఆ జీవితాన్ని నాశనం చేయడానికి నేనెవరిని? ఆమె నన్ను నమ్మొచ్చినందుకు నేను ప్రొటెక్షన్ చేశాను. ఆమె నేర్చుకుంటా అంటే సాధన పరంగా నేను ఓకే అన్నాను తప్ప శారీరకంగాని ఇంకోటని నన్ను ఎలా ఇబ్బంది పెడతారు అనేది అది నాకు తెలుసు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా. నేను చెప్తున్నా కదా నాన్న. ఒకసారి చెప్పండి, మీ దగ్గరకు వచ్చిన సమయంలో ఏం జరిగింది? మీ దగ్గరికి తన పేరెంట్స్ అన్న విష్ణు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఏం జరిగింది అప్పుడు? వచ్చారు వాళ్ళు, పోలీసులు కూడా ఉండే. ఆమె రానన్నది, ఏడుస్తూ రానంటుంది, మాటలతో చెప్తుండే. అయినా సరే వాళ్ళు తీసుకెళ్లారు. నేను అక్కడ గొడవ చేయలేను, ఎందుకంటే నాకంటూ గుజరాత్ లో ఒక మంచి పేరు ఉంటది, నన్ను నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. వర్షిని ఏమంటుందంటే మీ పైన దాడి చేయడానికి ఏకంగా వాళ్ళకి మారణాయుధాలతో వచ్చారు, కత్తులతో వచ్చారని చెప్తోంది. నిజమేనా? ఎవరు? విష్ణు, వర్షిని వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలిసే సమయంలో కనబడుతున్నా. మీకు అక్కడ విజువల్ ఏం కనిపిస్తున్నా అదే ఉంటది నాన్న. వర్షిని చెప్తోంది మీ పైన, అఘోరి అమ్మ పైన దాడి చేయడానికి. నాన్న, ఈ నెగిటివిటీ ఆగకపోతే ఈ దైవ దర్శనాలు ఆపి కూడా నేను వచ్చి ఆత్మార్పణ ఏదైతే ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే జరుగుతుందో ఒకటే సూటిగా అడుగుతున్నా మళ్ళీ నేను. మీరు చాలా పెద్ద కార్యక్రమం కోసం వచ్చానని చెప్పారు మొదట్లో. మీరు ఎక్కడ ప్రత్యక్షమయ్యారో చూసాం మేము. మీరు సడన్గా ముత్యాలమ్మ ఆలయం వరకు వచ్చి ఒంటికాలిపైన మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి చేసినప్పుడు నిజంగానే కాన్ఫిడెన్స్ అనిపించింది. నిజంగానే తనే చేయబోతున్న ఒక వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కుదిరింది. కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను ఆత్మార్పణం చేసుకుంటా అంటే మీకు సమాధానం చెప్పలేక సడన్గా ఒకసారి ఆత్మార్పణ అనే అంశం తెర మీదకి వస్తుందా? తను కూడా కట్ అయిపోయారు. సో మొత్తం ఇద్దరు కూడా ఉన్నారు. వర్షిని ఇప్పటివరకు అందుబాటులో ఉంది. మళ్ళీ వర్షినికి ఒకసారి నేను కూడా లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అఘోరి అమ్మ చెప్పేటువంటి అఘోరి చెప్పేటువంటి మాటల పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి నేను కామెంట్స్ కూడా చదువుతాను. నేను మీ నుంచి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఒకసారి ఆ కామెంట్స్ కూడా నేను తన నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఎటకెలకి ఫైనల్లీ ఏదేమైనా వర్షిని అయితే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది. తన పేరెంట్స్ దగ్గరికి సేఫ్గా అయితే ఇప్పుడు తన పేరెంట్స్ చేతిలో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది తర్వాత అనేది తర్వాత సంగతి. కానీ ఫస్ట్లీ అయితే తన పేరెంట్స్ దగ్గరికి అయితే వర్షిని వెళ్ళింది. సో ఈరోజు వర్షిని అక్కడ ఉన్న సందర్భంలో కూడా చాలాసార్లు తను చెప్తోంది ఒకటే, తన బలవంతంగా తీసుకొచ్చారని, అఘోరి అమ్మ దగ్గర ఉండడమే తనకి ఇష్టమని, ఇంకా ఇలా చాలా మాటలు చెప్తోంది. మరంటే తను ఒక దుర్లభమైనటువంటి జీవితం అనుభవిస్తోంది. రోడ్లపైన చెట్ల చాటుగా పడుకోవడం, లేకపోతే తను ఎక్కడైతే ఉంటుందో రైట్ విష్ణు హర్ష వినిపిస్తోందా? చెప్పండి హర్ష. ఇప్పటివరకు అఘోరితో కూడా మాట్లాడాను మేము. మీరేదో మారణాయుధాలతో వెళ్ళారంటే మీ చెల్లి ఆరోపిస్తోంది దాడి చేయడానికి వెళ్ళారా? ఏం అర్థం కాలేదు. మీరేదో చాకులతో వెళ్ళారని ఇందాక వర్షిని మాట్లాడింది. ఏదో చాక్తో వెళ్ళారు, మీ దగ్గర కత్తి కూడా ఉంది. అబద్ధాలండి. చాక్తో వెళ్ళినట్టయితే ఆడ పోలీసులు ఉన్నారు కదండి, మా చేతులు వెపన్స్ ఉంటే ఒప్పుకుంటారు వాళ్ళు. ఆ పిల్లలు పంపించడానికి ఒప్పుకుంటారు ముందు. అవును. సో ఏం జరిగింది? 10 రోజుల తర్వాత మీ చెల్లిని చూసారు కదా, ఎలా అనిపిస్తోంది? ఐ మీన్ తన మాటల్లో తన వ్యక్తిత్వంలో మార్పు అనిపించిందా? మా దగ్గర ఉన్నప్పుడు కండిషన్ కంటే కూడా ఇక్కడ చాలా దారుణంగా, సన్నగా, ఫేస్ కూడా ముఖం పీకిపోయినట్టు చాలా దారుణంగా తయారైపోయింది పిల్ల. ఓకే, ఏం జరిగి ఉంటుంది? అది మీకే తెలిసింది కదండి. రోడ్లమ్మట తిరుగుద్ది, రోడ్లమ్మట పోయిద్ది, ఏం తింటుందో ఏమో కూడా తెలియదు మాకు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, పొద్దున్న వ్యక్తిత్వంలో ఏ మార్పు వచ్చింది? కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీకి ఫుడ్ ప్యాక్ చేస్తాము, అన్ని మనం చేసుకుంటాము. తన వ్యక్తిత్వంలో ఏం మార్పు వచ్చింది?
అది తెలియట్లేదండి. ఇప్పుడు నార్మల్ గా గతంలో మాదిరిగానే మీతో మాట్లాడుతుందా? డాక్టర్లు చెప్పలేదు. గతంలో మాదిరిగానే మాట్లాడుతుందా మీతో? లేదండి, గతం వల్ల మాదిరిగా మాట్లాడట్లేదు. నార్మల్ గా లేదా ఇప్పుడు తను? నార్మల్ గా అయితే లేదండి. తను నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు అఘోరా కావాలని చెప్పి అంటారు. నాకు ఆవిడే కావాలి, నేను వాడితోనే ఉంటాను, నేను అన్ని చేస్తాను, నేను మీ దగ్గర ఉండను, నాకు అమ్మ వద్దని చెప్పి నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి మాట్లాడరు. సో మీరు గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు అఘోరి మీ చెల్లని ఈ రకంగా తన వెంట తిప్పుకుంది అని చెప్తున్న నేపథ్యంలో ఏం చేసి ఉంటుంది బహుశా మీకు అనుమానం ఏంటి? అంటే అంత ఈజీగా ఒక మనిషి మీరు అంటున్నట్టుగా తన గతంలో ఏదో మీడియాలో కూడా పనిచేసింది అంటున్నారు, తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్, ఇలా తనకంటూ ఒక వ్యక్తిగత లైఫ్ ఉంది, మంచి ప్యాష్ లైఫ్ ఉంది. మీరే చెప్పారు తను చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది, చిన్న చిన్న వాటి కూడా ఎగ్జైట్ అయిపోతుందని. అటువంటి వ్యక్తి తను అట్రాక్ట్ అవ్వడం గల కారణం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి. నార్మల్ గా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి తనే కావాలి, ఇలా చేస్తాను, తనతో పాటు వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడుతుందంటే ఏమీ చేయకుండా అలా మారిపోయిందంటారా? ఒకసారి మీరే చెప్పండి. మీకు అనుమానం ఏంటి? ఏం జరిగి ఉంటుంది? మనతో ఉన్న ఒక అమ్మాయి, నార్మల్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా నాకు ఎవరు వద్దు, నాకు ఆవిడే కావాలి అని చెప్పని అంటుందంటే ఏది ఆవిడ పరిచయం అయ్యాక మాట్లాడుతుందంటే మీరు ఆలోచించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? నేను ముఖ్యంగా ఒకటి అడుగుతున్నానండి, ఏ అఘోరాకైనా కార్ ఎందుకు? ఏ అఘోరాకైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకండి? ఏ అఘోరాకైనా అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు? తన ఏమన్నా నార్మల్ పీపులా? నార్మల్ మనిషికి అయితేనే యూట్యూబ్ ఛానల్ కావాలి, అదొక బిజినెస్. యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒక బిజినెస్. బిజినెస్ తో పని ఏముందండి? నాకు అర్థం కాదు. ఒక అఘోరా అయితే గనక ఒకవేళ తను నిజంగా అఘోరాగా మారాలంటే మాత్రం, ఇవి ట్రీట్మెంట్ చేయించినా కూడా అతను అఘోరాగా మారతానంటే మాత్రం నేను ఈవిడితో పంపించడానికైతే యాక్సెప్ట్ చేయను. జోనా అక్కడ అని ఉందండి, అక్కడ రియల్ అఘోరాస్ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో టెస్టులు చేస్తే కానీ ఒప్పుకోరండి శిష్యురాలుగా. అమ్మా నాన్న పర్మిషన్ ఉంటాయి కానీ నిజమైన అఘోరా ఒప్పుకోరండి. ఏ అఘోరా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా శిష్యురాలుగా యాక్సెప్ట్ చేయరండి. ఇప్పుడు ఈ అఘోరాని ఫేక్ అంటున్నారా? తన ఇష్టంగా వెళ్ళినా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేదు, సో నేను ఒప్పుకోమని చెప్పని అంటారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ రియల్ అఘోరి దగ్గరికి వెళ్తే మీరు జూనా అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ దొరుకుతారు, అక్కడ వాళ్ళే చెబుతారు. ఇప్పుడు ఈ అఘోరా వెంట వెళ్ళాలని మీ చెల్లి పదే పదే కోరుకుంటోంది. ఈ అఘోరా ఫేక్ అంటున్నారా మీరు? ఫేకేనండి. మీరు పెట్టే సర్వేలోనే చాలా మంది ఫేక్ అని చెప్పని అన్నారు. అవును, మేము ఫాలో అవుతున్నాము, మీ ఛానల్లో పెట్టే సర్వేస్ అన్ని చూస్తున్నాము. సో మీకు మీ ఇంట్లో ఉన్న రోజు గుర్తు రాలేదా? ఆ రోజు అఘోరిని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? ఆ రోజు గుర్తు రాలేదా? ఏమండి, ఫస్ట్ వచ్చినప్పుడు బాగున్నప్పుడు, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు బాగుండిద్దని అనుకుంటారు కదండి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక హై ప్రొఫాలిటీ ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? నార్మల్ గానే రాణిస్తారు. కానీ తనకి ఏదో ఉందని, పైగా మేము అంతకు ముందు మా గురువు గారిని ఉన్నారండి, మా గురువు గారి దగ్గరికి మా నాన్నగారిని తీసుకెళ్ళినప్పుడు నయమైంది. అలానే ఈవిడ కూడా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి ఒక యూట్యూబ్ లో వస్తున్నప్పుడు పూజారులు, ఇప్పుడు మన గుడికి వెళ్తే మనం ముఖ్యంగా కోరికైనా ఏదైనా సరే అయ్యగారిని పూజిస్తాము. అలాంటి అయ్యగారు ఈమెకు భయపడి లోపలికి వెళ్ళి పూజలు చేపిస్తుంటే అలా ఈమె ఎంత గొప్పది అనుకుంటాం మనం. అలా అనుకునేగా తీసుకెళ్ళాము. తీరా చూస్తే మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరు చూస్తున్నట్టయితే కనుక పోలీస్ స్టేషన్ లో నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, అఘోరే కావాలి అని చెప్పని రాసింది కదా. ఆ మాటలు కూడా ఎలా రాయాలి ఏంటని చెప్పని కూడా చాలా మంది ఛానల్స్ కి నేను ఇచ్చాను వాయిస్. ఎలా మా చెల్లెలు ట్రైన్ చేసిందో, ఎలా రాపిచ్చిందో, ఎలా ట్రైన్ చేసింది ఆ మాటలు రాయించడానికి కూడా మీ చెల్లెపని ఎటువంటి ప్రయోగం చేసింది? కావాలంటే మీ నంబర్ ఉంది కదా నా దగ్గర, మీకు ఆ వాయిస్ రికార్డ్ పంపిస్తాను మీకు. తర్వాత మీరు విని మీ ఛానల్ ప్లే చేయండి. ఒకసారి మీరు చెప్పండి, మీ మాటలో చెప్పండి ఒకసారి. నువ్వు గనక నా దగ్గరికి రావాలంటే ముందు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, నువ్వు ఇలాగా నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నేను అఘోరమ్మతోనే ఉంటానని చెప్పి నువ్వు లెటర్ రాసి నా దగ్గర రా అని ఆవిడే చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది. మా చెల్లి ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల ఆ వాయిస్ రికార్డ్ నాకు దొరికింది. అది నేను మీకు పెడతానండి, మీరు మీ ఛానల్లో ప్లే చేయొచ్చు. ఆల్రెడీ నెంబర్ 1 న్యూస్ లో, బిగ్ టీవీ అన్నిట్లో కూడా వచ్చింది మీది వాయిస్ రికార్డ్ అనేది. ఇప్పుడు మీకు కూడా ఇస్తాను. ఆల్రెడీ మేము టీవీలో కూడా వచ్చిందండి. పంపించండి వాయిస్ రికార్డ్, పంపించండి, పంపించండి. సో ఈ రకంగా తనని మొదటి నుంచి కూడా మోటివేట్ చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి అంతలా మోటివేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు గమనించి వెంటనే తనని వెళ్ళిపోమని చెప్పలేదు? తిని వెళ్తేనే కదండి తన ఫోన్. ఒక్కసారి హర్ష, ఇఫ్ యూ డోంట్ మైండ్, మాకు అఘోరి కూడా ఆర్టీవీ స్టూడియోకి కాల్ చేసి తను అందుబాటులో ఉంది. ఒకసారి మీరు ఓకే అంటే తనతో మాట్లాడిస్తా. తీసుకోండి. రైట్. అఘోరి అమ్మ, వినిపిస్తుందా వాయిస్?
యా నాన్న చెప్పండి. రైట్, మీరు మొదటి నుంచి ట్రైన్ చేశారు తనకి, మీరు ఎలా బయట రావాలో కూడా చెప్పింది మీరే. ఒకరు ట్రైన్ అవుతారా నాన్న? ఒకరు ట్రైన్ అవుతారా? చెప్పండి మాట్లాడండి అఘోరి. ఒకరు ట్రైన్ చేస్తే ఒకరు ట్రైన్ అవ్వరు నాన్న. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చారు కాబట్టి ఓకేనా. నేను అంతలాగా నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నన్ను వచ్చింది, నేను కూడా అంత నమ్మాను. వారం రోజులు మీరు అక్కడ ఉండేసరికి మీ బిడ్డ అయిపోయింది, కానీ కనీ పెంచి అంతర్ధానం చేసిన వాళ్ళ బిడ్డ కాలేదా? తను మీ వెంట తీసుకెళ్తున్నారు, వాళ్ళ పర్మిషన్ కావాలా? వాళ్ళ మమ్మీ మేము ఇటు వచ్చిన తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడింది. నేనే కాల్, నా ఫోన్తో నేనే కాల్ చేసి మాట్లాడు అని నేను అంటేనే మాట్లాడింది. వాళ్ళ అమ్మ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసింది. అమ్మ ఎక్కడ ఉన్నా అంటే మేము పలానా చోట ఉన్నాము, నేను వచ్చి కలుస్తానమ్మా, త్వరలోనే వస్తాము, జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత అని అన్నది. అంటే కేసు ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీతో మాట్లాడారు అయితే? 100%. నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను రికార్డింగ్ పెట్టే ఉద్దేశాలు నాకు ఉన్నాయి. నా కాల్ రికార్డ్స్ లో అయితే ఉంటది కదా. నా కూతురు నాకు అప్పచెప్పమ్మా, నా కూతురు నా దగ్గర పంపించమని ఆ తల్లి అడగలేదా? అలా ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నా బాగుండండి, ఎప్పుడు వస్తారని మాట్లాడింది. నేను అడిగాను, అమ్మ ఏందమ్మా మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కరాఖండిగా అడిగాను, నేనేమన్నా తప్పు చేసిందమ్మా మీ ఇంట్లో, మీరు ఫస్ట్ ఒప్పుకున్నారు కదా అమ్మ అంటే నన్ను కూడా కొట్టి ఇలా అన్నారు. నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా, నేను ఎక్కడో హోమ్ లో ఉన్నాను. మీతో పాటుగా తన కూతుర్ని పంపించడానికి తల్లి ఒప్పుకుంది అంటున్నారు మీరు? 100%. ఎవరు కొట్టారట తల్లి పైన? ఎవరు కొడతారు? వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటారు. అయితే ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర నేను మళ్ళీ వస్తా. విష్ణు, మీరు వినే ఉంటారు విష్ణు గారు. కాల్ చేస్తానండి, ఒక్క నిమిషం అండి. మేము కాల్ చేయమ్మా. రైట్, మీరు లైవ్ లో తీసుకుంటారా? అఘోరి గారు, మీరు చేసిన ఆరోపణలకి అమ్మను కూడా లైవ్ లో తీసుకుంటున్నారు. ఎన్నో గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయి. ఏ గురుకులంలో ఏ విద్యార్థి బయటకు వెళ్ళిపోయినా ఏ గురువు పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఈమె మీద అంత శ్రద్ధ. 140 కోట్ల మందిలో 23 కోట్ల మంది దాదాపుగా 25 ఏళ్ల వయసున్న పిల్లలుంటే ఈమె మీద మాత్రం ఎందుకు ఎంత శ్రద్ధ? ఏం నచ్చిందండి ఆమెలో? అమ్మ స్వరూపారాణి గారేనా? మాట్లాడండి ఒకసారి, ఆగండి. అమ్మా వినిపిస్తోందా? వర్షిణి వాళ్ళ అమ్మగారు. అవును, మాట్లాడండి. వర్షిణి వాళ్ళ అమ్మగారు, అమ్మ మిమ్మల్ని ఎవరైనా, మీరు మంగళగిరిలో పిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అఘోరి అమ్మతో మీ కూతురు వర్షిణి వెళ్ళిపోతుంటే మధ్యలో మీరు కాల్ చేశారా, మాట్లాడారా వాళ్ళతో? రైట్, పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి, వర్షిణి వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడండి. పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా వర్షిణి వాళ్ళ అమ్మతో మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళండి. ఎస్ అఘోరి అమ్మ, మీరు సమాధానం చెప్పాలి. విష్ణు ఏమంటాడంటే ఇంతమంది జనం ఉన్నారు, 140 కోట్ల మంది భారతదేశ ప్రజానికల్లో వర్షిణిని ఎందుకు టార్గెట్ చేసి వర్షిణి దగ్గర ఏం నచ్చింది తనని తీసుకొని వెళ్తున్నారు అంటున్నాడు విష్ణు. ఎన్నో సమస్యలను తీర్చాల్సినవి, మీరు అనేక సమస్యల పైన పోరాడతానని చెప్పారు. నానా తీసుకెళ్లడంలో నేనేం అభ్యంతరం చెప్పట్లేదు. సనాతన ధర్మం పోయింది, ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు అనేదే ఇప్పుడు, ఎలిగేషన్స్ లేనిపోని ఎలా రుద్దుతున్నారు అనేదే మెయిన్, ఉన్నాయి లేని అని ఎలా చెప్తున్నారు అనేదే మెయిన్. నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ విష్ణు అడుగుతున్నారు. సనాతన ధర్మం పోయింది, మీరు లక్ష్యం ఎంచుకున్న విష్ణు. హర్ష ఒక్క నిమిషం తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అఘోరేమో చెప్పండి, వర్షిణిని వెంట తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అది సనాతన ధర్మాన్ని నేను పాటిస్తూనే, నేను పోరాడుతూనే, ఓకేనా నాన్న, నేను ఏ పోరాటం ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడేది సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆడపిల్లలు నేను చేస్తూనే ఉంటూ, నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎందుకు ఎలిగేషన్ చేయాలి లేనిపోని చెప్పి. అఘోరి ఒక్క నిమిషం, అఘోరి అమ్మ మీరు ఒక్క నిమిషం ఆగండి. రైట్ హర్ష, సో బిఫోర్ మీ చెల్లెల లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎలా మారిపోయింది మీకు చూడగానే 10 రోజుల తర్వాత ఏమనిపిస్తోంది? బిఫోర్ మీ సిస్టర్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. షీ లైక్ ఏంజెల్ అండి. ఓకే, ఏంజెల్. మీరు ఒక
వర్షిని 5555 ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, షీ లైక్ ఏంజల్. ఓకే, ఎలా ఉందో తన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటో మీరు తను చేసిన రీల్స్ కానీ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఓకే, చూస్తే కనుక మీకు తెలుస్తుంది. షీ లైక్ ఏంజల్. అలా జరిగింది మా దగ్గర. ఎలా ఉందండి. సో ఎటకెళ్ళకి ఫైనల్లీ బిగ్ టీవీ అన్నిట్లో కూడా వచ్చింది మీది వాయిస్ రికార్డ్ అనేది. ఇప్పుడు మీకు కూడా ఇస్తాను. ఆల్రెడీ మేము శశి టీవీలో కూడా వచ్చిందండి. పంపించండి, వాయిస్ రికార్డ్ పంపించండి, మీకు పంపిస్తానండి. రైట్, పంపించండి. సో ఈ రకంగా తనని మొదటి నుంచి కూడా మోటివేట్ చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి అంతలా మోటివేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు గమనించి వెంటనే తనని వెళ్ళిపోమని చెప్పలేదు? తిని వెళ్తేనే కదండి తన ఫోన్. ఒక్కసారి హర్ష, ఇఫ్ యూ డోంట్ మైండ్, మాకు అఘోరి కూడా ఆర్టీవీ స్టూడియోకి కాల్ చేసి తను అందుబాటులో ఉంది. ఒకసారి మీరు ఓకే అంటే తనతో మాట్లాడిస్తా. తీసుకోండి. రైట్, అఘోరి అమ్మ వినిపిస్తుందా వాయిస్? చెప్పండి. రైట్, మీరు మొదటి నుంచి ట్రైన్ చేశారు తనకి, మీరు ఎలా బయట రావాలో కూడా చెప్పింది మీరే. ఒకరు ట్రైన్ అవుతారా నాన్న? ఒకరు ట్రైన్ అవుతారా? చెప్పండి, మాట్లాడండి అఘోరి. ఒకరు ట్రైన్ చేస్తే ఒకరు ట్రైన్ అవ్వరు నాన్న. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చారు కాబట్టి ఓకేనా. నేను అంతలాగా నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నన్ను వచ్చింది, నేను కూడా అంత నమ్మాను. అక్కడ ఉండేసరికి మీ బిడ్డ అయిపోయింది, కానీ కనీ పెంచి అంతర్ధానం చేసిన వాళ్ళ బిడ్డ కాలేదా? తను మీ వెంట తీసుకెళ్తున్నారు. వాళ్ళ పర్మిషన్ కావాలా? వాళ్ళ మమ్మీ మేము ఇటు వచ్చిన తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడింది. నేనే నా ఫోన్తో నేనే కాల్ చేసి మాట్లాడు అని నేను అంటేనే మాట్లాడింది. వాళ్ళ అమ్మ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసింది. అమ్మ ఎక్కడున్నా అంటే మేము పలానా చోట ఉన్నాము, నేను వచ్చి కలుస్తానమ్మా, త్వరలోనే వస్తాము, జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత అని అన్నది. అంటే కేసు ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీతో మాట్లాడారు అయితే? 100%. నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను రికార్డింగ్ పెట్టే ఉద్దేశాలు నాకు ఉన్నాయి. నా కాల్ రికార్డ్స్ లో అయితే ఉంటది కదా. నా కూతురు నాకు అప్పచెప్పమ్మా, నా కూతురు నా దగ్గర పంపించమని ఆ తల్లి అడగలేదా? అలా ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నా బాగుండండి, ఎప్పుడు వస్తారని మాట్లాడింది. నేను అడిగాను, అమ్మ ఏందమ్మా మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కరాఖండిగా అడిగాను, నేనేమన్నా తప్పు చేసిందమ్మా మీ ఇంట్లో, మీరు ఫస్ట్ ఒప్పుకున్నారు కదా అమ్మ అంటే నన్ను కూడా కొట్టి ఇలా అన్నారు. నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా, నేను ఎక్కడో హోమ్ లో ఉన్నాను. మీతో పాటుగా తన కూతుర్ని పంపించడానికి తల్లి ఒప్పుకుంది అంటున్నారు మీరు? 100%. ఎవరు కొట్టారట తల్లి పైన? ఎవరు కొడతారు? వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటారు. అయితే ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర నేను మళ్ళీ వస్తా. విష్ణు, మీరు వినే ఉంటారు విష్ణు గారు. కాల్ చేస్తానండి, ఒక్క నిమిషం అండి. మేము కాల్ చేయమ్మా. రైట్, మీరు లైవ్ లో తీసుకుంటారా? అఘోరి గారు, మీరు చేసిన ఆరోపణలకి అమ్మను కూడా లైవ్ లో తీసుకుంటున్నారు. ఎన్నో గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయి. ఏ గురుకులంలో ఏ విద్యార్థి బయటకు వెళ్ళిపోయినా ఏ గురువు పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఈమె మీద అంత శ్రద్ధ. 140 కోట్ల మందిలో 23 కోట్ల మంది దాదాపుగా 25 ఏళ్ల వయసున్న పిల్లలు ఉంటే ఈమె మీద మాత్రం ఎందుకు ఎంత శ్రద్ధ? ఏం నచ్చిందండి ఆమెలో? అమ్మ స్వరూపారెడ్డి గారేనా? మాట్లాడండి, ఒకసారి ఆగండి. అమ్మా వినిపిస్తోందా? వర్షిని వాళ్ళ అమ్మగారు. మాట్లాడండి. వర్షిని వాళ్ళ అమ్మగారు, అమ్మ మిమ్మల్ని ఎవరైనా, మీరు మంగళగిరిలో పిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అఘోరి అమ్మతో మీ కూతురు వర్షిని వెళ్ళిపోతుంటే మధ్యలో మీరు కాల్ చేశారా, మాట్లాడారా వాళ్ళతో? రైట్, పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి, వర్షిని వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడండి. పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా వర్షిని వాళ్ళ అమ్మతో మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళండి. ఎస్ అఘోరి అమ్మ, మీరు సమాధానం చెప్పాలి. విష్ణు ఏమంటాడంటే ఇంతమంది జనం ఉన్నారు, 140 కోట్ల మంది భారతదేశ ప్రజానికల్లో వర్షిని ఎందుకు టార్గెట్ చేసి వర్షిని దగ్గర ఏం నచ్చింది తనని తీసుకొని వెళ్తున్నారు అంటున్నాడు విష్ణు. ఎన్నో సమస్యలను తీర్చాల్సినవి, మీరు అనేక సమస్యల పైన పోరాడతానని చెప్పారు. నానా తీసుకెళ్లడంలో నేనేం అభ్యంతరం చెప్పట్లేదు. ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు అనేది, ఇప్పుడు ఎలిగేషన్స్ లేనిపోని ఎలా రుద్దుతున్నారు అనేది మెయిన్.
ఉన్నాయి లేని అని ఎలా చెప్తున్నారు అనేది నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ విష్ణు అడుగుతున్నారు. సనాతన ధర్మం పోయింది, మీరు లక్ష్యం ఎంచుకున్నారు. విష్ణు, హర్ష ఒక్క నిమిషం, తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అగురేమో చెప్పండి. వర్షిణిని వెంట తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అది సనాతన ధర్మాన్ని నేను పాటిస్తూనే, నేను పోరాడుతూనే, ఓకేనా నాన్న, నేను ఏ పోరాటం ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడేది సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆడపిల్లలు నేను చేస్తూనే ఉంటూ, నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎందుకు ఎలిగేషన్ చేయాలి లేనిపోని చెప్పి. అగోరి ఒక్క నిమిషం, అగోరి అమ్మ మీరు ఒక్క నిమిషం ఆగండి. రైట్ హర్ష, సో బిఫోర్ మీ చెల్లెల లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎలా మారిపోయింది మీకు చూడగానే 10 రోజుల తర్వాత ఏమనిపిస్తోంది? బిఫోర్ మీ సిస్టర్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. షీ లైక్ ఏంజెల్ అండి. ఓకే, ఏంజెల్. మీరు ఒక వర్షన్ డబుల్ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, షీ లైక్ ఏంజెల్. ఓకే, ఎలా ఉందో తన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటో మీరు తను చేసిన రీల్స్ కానీ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఓకే, చూస్తే కనుక మీకు తెలుస్తుంది. షీ లైక్ ఏంజెల్. అలా పెరిగింది మా దగ్గర. ఆడికి ఎలా ఉందండి? షీ డెమోన్, లైక్ ఏ డెమోన్, దెయ్యంలాగా తయారైపోయింది. ఒక పక్క పీనుగులాగా, ముఖం కూడా కళ్ళు ఎక్కడొక లోపలికి వెళ్ళిపోయి చాలా దారుణంగా తయారైపోయింది. ఓకే, సో ఇప్పుడు తను మాట్లాడే మాటలు వినారు కదా, ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న తిరిగి చాలా తేడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో మీ దగ్గర ఏం భావించారు మరి? మిమ్మల్ని వదిలేసి ఒక అఘోరి అమ్మ అని చెప్పి ఇంత కఠోరంగా మీరు అంటున్నారు కదా, బిఫోర్ షీ ఈజ్ లైక్ ఎన్ ఏంజెల్ అని, ఇప్పుడు ఒక దయ్యంలా మార్పు తనకు నచ్చుతుందట. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ని బట్టి, తను మాట్లాడిన దాని విత్తీరుని బట్టి, తన మాటలతోనే ఇమిటేట్ చేసి మా చెల్లిని మార్చిందండి. అంటే ఎటువంటి ఇమిటేషన్ ఉంటుండే? ఏకంగా ఇలా మాట్లాడు, ఇలా ఉండు అని ఎప్పటికప్పుడు చెబుతూ ఆ పిల్లని మార్చేసిందండి. నేను అందుకనే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడించుకుని డైరెక్ట్ గా మానసిక హాస్పిటల్ తీసుకెళ్తాను, తీసుకెళ్లి వాళ్ళ చేత మాట్లాడిస్తాను, వాళ్ళు చెబుతారు. ఎందుకంటే నార్మల్ పీపుల్స్ ఎవరు కూడా అఘోర కావాలి, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మ నాన్న వద్దు, ఎవరు వద్దు, నాకు అఘోరనే కావాలని చెప్పని ఎవరు అనరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లూరి శ్రీనివాస్ అనండి, అల్లూరి శ్రీనివాస్ ని మీరు కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కట్టేసి కొట్టారండి. అలా కొట్టేసి కొట్టినాక ఏది అప్పుడు తన మగ అఘోరగా ఉన్నాడు. మళ్ళీ చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి హర్ష. కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కొట్టారు కట్టేసి, అప్పుడు తను మగ అఘోరగా ఉన్నాడు. తన ఆపరేషన్ చేయించుకోవాలా, అలా కొట్టిన 3 నెలలకు వెళ్ళిపోయి ఆ 3 నెలల తర్వాత ఆపరేషన్ చేసుకుని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నా చెల్లిని టార్గెట్ చేశాడు. మీకు ఆ సమాచారం ఎలా తెలిసింది? మాకు పెద్దని ఫోన్ చేశారండి. పెద్దని ఫోన్ చేసి, మీరు వెళ్ళి మీ చెల్లిని కాపాడుకోకపోతే ఇంకొక 6 నెలల్లో ఆ పిల్ల ఏమైపోతుందో తెలియదు, మీరు వెళ్ళి కాపాడుకుని అన్నారు. ఏం చెప్పాడు ఇంకా మీకు ఏమైపోతుందని? అంటే తను పూర్తిగా కూడా నేను సాధువుని అయిపోతాను తెలియదండి, మాయమైపోయిందంటే కొన్నాళ్ళ తర్వాత. అదేమంటే నా దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న కాదు నా దగ్గరికి వచ్చింది, తర్వాత నన్ను కాదని ఇంకా ఎటో వెళ్ళిపోయిందని చెప్పని అయితే మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలని చెప్పని ఆయన చెప్పడం జరిగిందండి. అమ్మ నాన్న కాదనుకో నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినో తెలియదు నాకు ఇక అని చెప్పి సమాధానం చెప్పే అవకాశం ఉండేది. సమాధానం చెప్పి చేతులు దులిపేసుకునిద్ది, మీ పిల్ల మీకు దక్కదు అని చెప్పబట్టే మేము మా అమ్మ కూడా ఏడుస్తూ వెళ్ళి తీసుకురండి ఎలాగని చెప్పాను. అంటే నేను కాలవేళ పడి విష్ణు నేను బతిలాడుకున్నానండి, ఆయన తోడు తీసుకెళ్ళాను. ఇప్పుడు ఆయన లేకపోతే నాకు చెల్లి. మీరు వెళ్ళే సమయానికి ఏం చేస్తుంది ఒకసారి చెప్పండి. మీరు వెళ్ళే సమయానికి మీరు ఎలా కనుగొన్నారు తన ఆచూకి? మీరు వెళ్ళే సమయానికి అక్కడ ఏం చేస్తోంది? 2 కార్లో ఉన్నారు, పోలీసులు కార్ అద్దాలు కొట్టి తీస్తుంటే పోలీసులని అరిసింది. అక్కడ వాళ్ళ భాష ప్రాబ్లం వల్ల అఘోరేనండి, అఘోరేనే అరిచింది. తర్వాత విష్ణు అనే మాట వినంగానే మాట తగ్గించి నిదానంగా దిగి పోలీసులతో మాట్లాడింది. అన్నయ్య మాట్లాడుతుంటే మధ్యలో త్రిశూలం లాంటిది తీస్తుంటే పోలీసు ఆయన రాడ్ తీసుకుని చూపించాడు. చూపించినాక అప్పుడు చేతులు కట్టుకుని నిలబడిందండి. అక్కడ ఇక్కడ పోలీసు గుజరాత్ లో పోలీసు రాడ్ తీసుకుని బెదిరించగానే నోరు మూసుకుని పక్కెళ్ళిందండి. తర్వాత ఇలా వీడియో తీస్తూ మేము సంతకాలు చేసేదాన్ని మీరు చూసారు, ఆ వీడియో మీకు పెట్టింది. అసలు ఎవరు చెప్పారండి మా చెల్లిని తీసుకొచ్చిన విషయం? మేము సైలెంట్ తెచ్చుకుంటున్నాం మా చెల్లిని. అలా యూట్యూబ్ లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది ఎవరండి? మా పిల్లలు మేము తెచ్చుకుంటే తను అప్లోడ్ చేయాల్సిన పనే ఉంది. మీరు వెళ్ళే సమయానికి ఏం చేస్తున్నారు? మీరు పోలీసులతో వెళ్ళే సమయానికి రమ్మనట్లేదు, తనంత తనే వచ్చింది. ఇప్పుడు తనంత మా అందరు మేము తీసుకెళ్తున్నప్పుడు ఆమెకు వచ్చిన నొప్పి ఏంటి?
ఆమెకు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏంటి? మా పిల్లలనే మేము తీసుకెళ్తుంది, తీసుకొచ్చి ఇక్కడ లోకల్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేది. మేము ఎక్కడ అప్పచెప్పాం కదా. రైట్, మీరు వెళ్ళే సమయానికి అఘోరి ఏం చేస్తోంది? కారులో పడుకుని ఉందండి ఫుల్గా తాగి. దానికి ముందు పోలీసులు చెప్పారండి ఇలా రోడ్ల మీద డాన్స్ వేస్తుందని చెప్పని, వేరే కంప్లైంట్ కూడా అయిందని. అప్పుడే మేము ఇలా వస్తే ఆపేసి కారు లోపలికి వెళ్ళిందని చెప్పని మాకు వాళ్ళే చెప్పారు పోలీసులు. అక్కడ రోడ్ల మీద తాగి డాన్సులు చేస్తోందా? డాన్సులు ఇద్దరు వేసారంటండి. మా చెల్లిను అగోరు ఇద్దరు కలిసి డాన్స్ వేసారంట. ఈ పిల్ల కూడా ఉందని చెప్పిన పోలీసులు ఫస్ట్ తీసుకుని మమ్మల్ని జీపులో ఎక్కించుకుని ఆ కార్ దగ్గర తీసుకెళ్లారండి. వాళ్ళే రైల్వే స్టేషన్ దాకా దించారండి పోలీసులే. వాళ్ళే అక్కడ నుంచి ఉజ్జయినికి టికెట్ బుక్ చేసి మమ్మల్ని అక్కడ తీసుకొచ్చింది కూడా వాళ్ళేనండి. టికెట్లు కూడా వాళ్ళే బుక్ చేశారు. మీకు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? మంగళగిరి పోలీసులు ఎస్ఐ రవీంద్ర గారు, ఎస్ఐ శ్రీహరిబాబు గారు, ఇలా సిఐ గారి ఆధ్వర్యంలో మాకు లొకేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తూ ఇలా ఉంది తొందరగా వెళ్ళండి తీసుకురండి. ఆ పిల్ల మీద మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ అయిందండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించబట్టే పోలీసులు కూడా వదిలేశారు. మాతో పాటు మా అమ్మ రావాల్సింది ఇలా మా నాన్న పడిపోయి గడ్డం పగిలిపోయి ఉంటే ఆయన చూసుకోవడానికి లేక, మా అమ్మ ఆయన చూసుకోవడానికి మనిషి లేకపోయేసరికి